హైదరాబాద్ బండ్లగూడలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల బాలుడిని తన తండ్రి ఊపిరాడకుండా చేసి, చంపేసి ఆ తర్వాత తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు. ఇప్పుడు ఈ ఘటన అందరిని కూడా కలిచివేస్తుంది. సో, ఇప్పుడు మృతదేహం కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలైతే చేపట్టారు. సో, ఇప్పటికి కూడా లభ్యం కాలేదని తెలుస్తుంది. అసలేం జరిగింది? ఎందుకు తండ్రి తన కసాయి తండ్రిగా మారి తన కొడుకునే చంపుకోవాల్సొచ్చింది? ఈ ఘటనకు సంబంధించి అసలేం జరిగిందో ఒక్కసారి చూసుకుంటే ఓల్డ్ సిటీలో బండ్లగూడ ఉంటుంది కదా! అక్కడ నూరి నగర్‌కి చెందిన మహమ్మద్ అక్బర్ అండ్ సనా బేగం వీళ్ళిద్దరు దంపతులు. వీళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. చిన్న కొడుకు అనాస్. ఇతనికి 3 ఏళ్లు. గత కొంతకాలం నుంచి కూడా ఇతను అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నాడు. సో, అటు హాస్పిటల్ చుట్టూ తిప్పడం, హాస్పిటల్ ఖర్చులైతే భారీగా ఉండడం అయితే జరిగింది. సో, ఈ నేపథ్యంలో అనారోగ్యానికి సంబంధించి భార్యాభర్తలు ఇద్దరి మధ్య అక్బర్, సనా బేగం వాళ్ళిద్దరి మధ్య తరచుగా కూడా గొడవలు జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మొత్తానికి కూడా ఈ హాస్పిటల్ ఖర్చులకు సంబంధించే గొడవలు జరిగాయని కూడా చెప్తూ వస్తున్నారు. అంటే తండ్రి తన హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోతున్నానని చెప్పేసి ఆ రకంగా గొడవలు పెట్టుకున్నారు. ఆహ్, అందుకే ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య అనారోగ్యానికి సంబంధించి అయితే గొడవలు రావడం జరిగింది. దీంతో అటు చిరాకేసి అక్బర్ ఏం చేశాడంటే తన చిన్న కొడుకు అనాస్‌ని ఇక చంపేద్దామని చెప్పేసి అని అనుకున్నాడు. సో, ఒక రకంగా ఒక ప్లాన్ యేసుకున్నాడు. సో, అలా తన చిన్న కొడుకుని చంపేద్దామన్న ప్లాన్‌లో భాగంగా తన భార్య సనా బేగం నైట్ డ్యూటీకి వెళ్ళగానే ఇంట్లో ఎవరు లేని టైం చూసి అంటే పెద్ద కొడుకేమో పడుకొని ఉన్నాడని చెప్తున్నారు. సో, అలా చిన్న కొడుకు కూడా పడుకొని ఉండడం జరిగింది. అప్పుడు తలపైన దిండుతో కప్పేసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలైతే తీయడం జరిగింది. ఆ రకంగా చిన్న కొడుకు అనాస్ ప్రాణాలు తన తండ్రే తీసేసి, ఆ తర్వాత ఎవరికీ తెలియకూడదు. ఈ అబ్బాయి బాడీ ఎవరికీ దొరకకూడదు అని జెప్పేసి ఏం చేశాడంటే, ఒక గోనె సంచిలో ఆ అబ్బాయి ని కుక్కేసి, ఆ తర్వాత దాన్ని మొత్తం కూడా చుట్టి బైక్ మీద నయాపూల్ బ్రిడ్జ్ ఉంటుందిగా, ఆ నయాపూల్ బ్రిడ్జ్ మీదకెళ్ళి తీసుకెళ్ళి అక్కడి నుంచి మూసీ నదిలో పడేయడం జరిగింది. సో, అలా మూసీ నదిలో పడేసిన వెంటనే అది కొట్టుకుపోవడం జరిగింది బాడీ కూడా. అయితే తెల్లారి అసలు ఏమీ తెలియనట్టు ఎళ్లి పోలీస్ స్టేషన్‌కెళ్ళాడు. నా కొడుకు ఈ విధంగా కనబడట్లేదు నైట్ నుంచి అని చెప్పేసి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. తన భార్యకు కూడా నా కొడుకెక్కడికి పోయాడో తెలియట్లేదు అని చెప్పేసి భార్యతో కూడా అనడం జరిగింది. సో, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ప్లాన్ కూడా ఆయన ఏయడం జరిగింది. తన బంధువుల మీదనే అనుమానాలున్నాయి. వాళ్ళే నా కొడుకుని ఏదో చేసుంటారు. వాళ్ళే తీసుకెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి ఈ రకంగా అనుమానాలు ఎక్స్‌ప్రెస్ చేశారు. అంటే తన మీద అనుమానాలు రాకుండా తన బంధువుల మీద నెట్టేసి తను తప్పించుకునే ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేయడం జరిగింది. సో, పోలీసులు ఇదంతా కూడా అబ్జర్వ్ చేసి అసలేం జరిగిందా అని చెప్పేసి చూసారు. సో, అక్కడున్న చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నిటిని కూడా వాళ్ళు చూడడం జరిగింది. సో, ఆ రకంగా వాళ్ళు కాస్త ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళకు తెలిసిందేంటంటే ఇది బంధువులో మరి ఇంకెవరో చేసింది కాదు. తన తండ్రే చంపేసి మూసీ నదిలో పడేసి, ఆ తర్వాత ఏం తెలియనట్టు మా దగ్గరికొచ్చి కంప్లెయింట్ ఇచ్చారని జెప్పేసి పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు. వెంటనే అక్బర్‌ని అరెస్ట్ చేశారు. వాళ్ళ స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అతను కూడా కన్ఫెస్ అయ్యాడని కూడా చెప్తున్నారు. ఆ తరువాత ఇలా అతను ఒప్పేసుకున్నాడు. నా కొడుకుని ఈ కారణాలతో నేను చంపేశానని జెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత పోలీసులు నయాపూల్ బ్రిడ్జ్ దగ్గర వెళ్ళేసి అక్కడ మూసీ నదిలో పడేయడం జరిగింది గదా! అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మనం చూస్తున్నాం హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల నుంచి కూడా భీకరంగా వర్షాలు పడడం జరిగింది. సో, వరదలు చాలా చోట్ల వచ్చేసాయి. ఈ నేపథ్యంలో మూసీ నదిలో కూడా వరదలు రావడం జరిగింది. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఆ సంచిలో అబ్బాయి మృతదేహాన్ని కట్టేసి పడేసాడో అది కొట్టుకుపోయి ఉంటుందని కూడా భావిస్తున్నారు. సో, గాలింపు చర్యలు ఇది జరిగింది శుక్రవారం నైటు. అప్పటినుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికి ఇప్పటికి కూడా దొరకలేదు. సో, వాళ్ళు కాస్త బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నప్పటికీ అబ్బాయి మృతదేహం అయితే ఇప్పటికీ లభ్యం కాలేదు. అంటే వరదల కారణంగా ఇది వాళ్ళకి కాస్త పెద్ద టాస్క్‌లా మారిపోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ప్రయత్నం వదలకుండా ఇంకా గాలింపు చర్యలైతే చేపట్టడం జరిగింది. ఇలా తన తండ్రి కసాయి తండ్రిగా మారి హాస్పిటల్ బిల్లులే పే చేయలేక అన్న ఒక కారణమే అని చెప్తున్నారు. మరి ఇంకేమన్నా కారణాలున్నాయా అనేది కూడా తెలియాల్సుంది. సో, ఇప్పటివరకైతే ఇదే రీజన్ బయటకొచ్చింది. సో, అలా తన చిన్న కొడుకు అనాస్‌నైతే చంపేయడం జరిగింది. చంపడమే కాకుండా ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు కంప్లెయింట్ ఇవ్వడం, బంధువుల మీద నెట్టేసే ప్రయత్నం చేయడం అనేది చూస్తున్నాం. అంటే అతని మైండ్‌సెట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం. మన పిల్లలకేదన్నా అయితే తల్లిదండ్రులు అల్లాడిపోతూ ఉంటారు. హాస్పిటల్‌కి తిప్పేసి ఖర్చెంతైనా సరే భరించేసి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటున్న ఇటువంటి సిట్యుయేషన్‌లో ఇలా ఒక తండ్రి కసాయి తండ్రిగా మారి తన కొడుకుని చంపేయడం జరిగింది. సో, ఇటువంటి ఘటనలు కూడా కొంత పెరిగిపోవడం మనం చూస్తున్నాం. ఆ మధ్య కాలంలో కూడా ఒక తల్లి తన ఇద్దరు పిల్లలకు అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్ ఇవ్వలేకపోతున్నా అని జెప్పేసి
వాళ్ళకు వాళ్ళిద్దరిని కూడా చంపేసుకున్న తర్వాత తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయిన ఘటనలు చూస్తున్నాం. అంటే ఇటువంటి ఘటనలు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చంపేసుకుంటున్న ఘటనలు మనం రీసెంట్ టైంలోనే చాలా చూసాము. వివిధ కారణాలు ఉండొచ్చు అందులో. ఎఫ్ఐఆర్‌లు కారణం ఉండొచ్చు, ఈ విధంగా హెల్త్ ఇష్యూస్ కారణం ఉండొచ్చు. రకరకాల కారణాలైతే ఏదో రకంగా పిల్లల్ని చంపేసుకుంటున్నారు. సో మరి సొసైటీ ఎటుపోతుందా అని చెప్పేసి చాలామంది విశ్లేషకులైతే భావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ అనాస్ అనే అబ్బాయి 3 ఏళ్ల బాబుకు సంబంధించి అయితే తన తండ్రి ఈ విధంగా చంపేయడం జరిగింది. కేవలం ఆ అబ్బాయి అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడు అని చెప్పేసి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణాలే పోవడం, తండ్రే ప్రాణాలు తీయడం అని చూస్తున్నాం. మరి ఈ ఘటనకు సంబంధించి అక్బర్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అండ్ పోలీసులు మూసీ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మరి ఎప్పుడు ఆ అబ్బాయి మృతదేహం దొరుకుతుందో అయితే మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో ఏం జరుగుతుంది ఈ అక్బర్ విషయంలో, చట్టం ఎటువంటి శిక్ష అతనికి విధిస్తుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.